Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3 లో క్వశ్చన్ నెంబర్ 2 లో ఫస్ట్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒక సిచ్యువేషన్ అంటే ఇవ్వడం జరిగింది. ఆ సిచ్యువేషన్ మనం యూజ్ చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ప్రిపేర్ చేయాలి. అండ్ దాంతోపాటు ఫైండ్ దేర్ సొల్యూషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్. ఒకవేళ అవి కనుక సొల్యూషన్స్ కలిగి ఉండేటట్టయితే అంటే సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయాలి బై ది ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ సిచ్యువేషన్ అంటే చూద్దాం. ఇఫ్ యూ యాడ్ 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. ఒక ఫ్రాక్షన్ ఉందట, దాన్ని ఏం చేయాలంటే మనం 1 అనే నెంబర్ దాని న్యూమినేటర్కి యాడ్ చేస్తూ డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు వచ్చే ఆ ఫ్రాక్షన్ 1కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒక కండిషన్. అలానే సెకండ్ కండిషన్ కూడా ఇట్ బికమ్స్ 1/2. అదే ఫ్రాక్షన్ 1/2 అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే ఇఫ్ వి ఓన్లీ యాడ్ 1 టు ది డినామినేటర్, డినామినేటర్ మాత్రమే 1 యాడ్ చేయాలి, న్యూమినేటర్ యాడ్ చేసి అలా ఉంచేయాలి. అలాంటి సిచ్యువేషన్ 1/2 అవుతుంది. అయితే వాట్ ఈస్ ది ఫ్రాక్షన్? ఇది ఎలా సాల్వ్ చేద్దామంటే లెట్ ది ఫ్రాక్షన్ బి x/y. ఇక్కడ మనకి x అనేది ఏమో న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నాను వేర్ న్యూమరేటర్ ఈజ్ x అండ్ డినామినేటర్ ఈజ్ y. x న్యూమరేటర్, y డినామినేటర్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ బట్టి గివెన్ ఫస్ట్ కండిషన్ ఏంటట, యాడ్ 1 టు ది న్యూమరేటర్. న్యూమరేటర్కి 1 యాడ్ చేయాలి అంటే xకి 1 యాడ్ చేయాలి. తర్వాత సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. y నుంచి 1 తీయాలి అంటే y - 1. y నుంచి 1 తీయాలి, 1 - y కాదు, y - 1. ఓకే, ఎడిషన్ లో మట్టుకు మనం 1 + x అన్నా x + 1 అన్నా రెండు సేమే, కానీ సబ్ట్రాక్షన్ అలా అవ్వదు. y - y - 1 వేరు, 1 - y వేరు. మనం అదే అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ అంటే y నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయమని అర్థం. ఇలా చేయడం వల్ల మనకి ఈ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అంటే రెడ్యూసెస్ టు 1. ఇది 1కి ఈక్వల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా మనం ఈ క్వశ్చన్ 1 మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 1 × y - 1 y - 1. ఇప్పుడు ఈ y ని ఇటు, ఈ +1 అటు మూవ్ చేద్దాం. x యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చి y ఇటు వస్తే -y ఈక్వల్ టు +1 ఇటు వెళ్తే -1. ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -1 - 1 ఇస్ -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి ఆల్సో గివెన్ అంటే సెకండ్ సిచ్యువేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇట్ బికమ్స్ 1/2. ఇదే ఫ్రాక్షన్ అట 1/2 అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ వి ఓన్లీ యాడ్ 1 టు ది డినామినేటర్. న్యూమరేటర్ ఏమీ చేయకుండా x అలాగే ఉంచేసి డినామినేటర్ మట్టుకు 1 యాడ్ చేద్దాం. డినామినేటర్కి 1 యాడ్ చేద్దాం, yకి 1 యాడ్ చేద్దాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × x is 2x ఈజ్ ఈక్వల్ టు 1 × y + 1 is y + 1. ఈ y ని తీసుకొచ్చేస్తే 2x - y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు మనం సాల్వ్ చేయాలి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వరకు మనం ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఏ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి? ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సో ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. x - y ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2x - y ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఎలిమినేషన్ మెథడ్ లో వీటి కోఎఫిషియంట్స్ ఈక్వల్ ఏమో చూడాలి. ఇది చూస్తే 1, ఇది చూస్తే 2 ఈక్వల్ కాదు అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అదొక ఆప్షన్. ఇక్కడ y కోఎఫిషియంట్ చూస్తే సింబల్ మనం చూడొద్దు. y కోఎఫిషియంట్ చూస్తే 1, ఇక్కడ కూడా 1. సో రెండు ఈక్వల్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం యాడ్ చేయడం ద్వారా కానీ
లేదా సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ మనం వైని ఎలిమినేట్ చేయొచ్చు. వై ఈక్వల్ కాబట్టి. లేదు ఎక్స్ని ఈక్వల్ చేసుకుందాం అంటే మొత్తాన్ని ఇంటూ 2 చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, రెండు సేమ్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ రాస్తాను సబ్ట్రాక్ట్ అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి. +2x -2x అవుతుంది, -5 +5 అవుతుంది, +1 -1 అవుతుంది, +1 క్యాన్సిల్ అవుతుంది. x - 2x అంటే -x ఈజ్ -2 -1 -3 -1 క్యాన్సిల్ అయితే x = 3 రావడం జరిగింది. రైట్, ఈ x వాల్యూ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసి వైని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ ఏం తీసుకుందాం, 1 తీసుకుందామా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 x - y = -2. ఇందులో మనం x బదులు 3 రాద్దాం. 3 - y = -2. ఇది నెగిటివ్ y కాబట్టి నెగిటివ్ వాడు పంపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం -2 ఇటు తీసుకొస్తున్నాను. 3 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. -2 ఇటు వస్తే +2, నెగిటివ్ వైట్ వెళ్తే +2y అంటే 3 + 2 5 కాబట్టి y = 5 రావడం జరిగింది. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. మన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ది ఫ్రాక్షన్? దేర్ఫోర్ ది ఫ్రాక్షన్ ఈజ్ x/y కదా అనుకున్నాం. x/y అనుకున్నాం. x అంటే 3 y అంటే 5. దేర్ఫోర్ ది ఫ్రాక్షన్ ఈజ్ 3/5. కావాలంటే మనం ఇది చెక్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం యాడ్ 1 టు ద న్యూమరేటర్, 3కి 1 యాడ్ చేద్దాం, ఇది 4 అవుతుంది. 5 నుంచి సబ్ట్రాక్ట్ 1 తీసేద్దాం, ఇది 4 అవుతుంది. 4/4 1 అయ్యింది. దేర్ఫోర్ దట్ ఫ్రాక్షన్ ఈజ్ 1 అయింది కదా, అది కరెక్టే. తర్వాత డినామినేటర్ మాత్రమే 1 యాడ్ చేద్దాం అంటే 3 3/5 + 1 is 6. 3/6 అంటే 3 1 3 2 1/2. ఇట్ బికమ్స్ 1/2. 1/2 వచ్చింది కదా, అంటే మనకి ఈ ఫ్రాక్షన్ ఏంటి అంటే 3/5. సో దీంతో మనకి ఈ సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.